ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. మీనవ రాశి వారి యొక్క ఫిబ్రవరి మాస ఫలితాల గురించి మనం చూసుకుంటే కనుక ఈ నెల ప్రారంభంలో మీరు ఏదైనా సరే జరుగుతుందండి. మీరు అనుకున్నది ప్రారంభంలో ఏదైనా సరే జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాజిటివ్గానే ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి నెగిటివిటీని దూరంగా ఉంచండి. నెగిటివ్ గురించి ఎక్కువగా ఆలోచించారంటే దానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఆలోచనలు మీకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. పాజిటివ్ ఆలోచనల వల్ల మీ జీవితంలో పాజిటివిటీ అనేటువంటిది పెరిగి ఈ నెలలో మీకు ప్రశంసల వర్షం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీరు నెల ప్రారంభంలో తీర్థయాత్రలకు సంబంధించినటువంటి కుటుంబ సమేతంగా వెళ్ళేటువంటి ప్లాన్ అనేటువంటి చేసేటువంటి అవకాశం కనిపిస్తుందండి. జీవిత భాగస్వామి పట్ల మీ మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అద్భుతంగా పెరుగుతుంది. ప్రేమ అనురాగాలు అనేటువంటి చాలా అద్భుతంగా పెరుగుతున్నాయండి. మీ మధ్య ఉండేటువంటి ప్రేమ అనురాగాలను చూసి మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, మీ అత్తామామలు చాలా సంతోషించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే ఎవరైతే ఇప్పటి వరకు కూడా రిలేషన్లో ఇబ్బంది పడుతున్నారో ఆ రిలేషన్లో కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొత్త స్నేహితులు అనేటువంటి వాళ్ళు మీ జీవితంలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఆ కొత్త స్నేహితుల ద్వారా మీకు పాజిటివిటీ అనేటువంటి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే ఆస్తి వివాదాలు అనేటువంటివి స్నేహితుల ద్వారా పరిష్కరించుకోవడం అనేటువంటి జరుగుతుంది. అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వివాహానికి కుటుంబం నుంచి అనుమతి అనేటువంటిది లభిస్తుందండి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. సో ఎవరైనా సరే లవ్ ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే కనుక, అంటే మీరు మంచిగా సెటిల్ అయ్యి మీ ఎదుటి వాళ్ళతో లవ్ ప్రపోజల్ గురించి మాట్లాడాలి, ఇళ్లలోకి వెళ్ళి మాట్లాడాలనుకుంటే కనుక అటువంటి లవ్ ప్రపోజల్స్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పాజిటివ్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. వైద్యానికి సంబంధించినటువంటి వైద్య రంగంలో ఉండే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఒత్తిడి అనేటువంటి చాలా తగ్గుతుందండి. ఇప్పుడు వరకు ఎవరైతే మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల కానివ్వండి, లేదంటే ఒకటికి మల్టీ టాస్కులు మీద వేసుకొని పనిచేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పాజిటివిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. పని ఒత్తిడి అనేటువంటి తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టడానికి, సో వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశము, పెట్టుబడులు పెట్టేటువంటి ఆలోచనలు వస్తాయండి. దానికి సంబంధించినటువంటి మంచి సమయం కూడా ఇది. సరే, మీకు స్థానచలనం వల్ల ఏమవుతుందంటే అడ్డంగా ఉన్నటువంటి అడ్డంకులు కానివ్వండి, లేదంటే జీవితంలో ఇబ్బంది పెట్టేటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుందండి. తోబుట్టువుల వల్ల మీ జీవితంలో కొద్దిగా మార్పులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో నెల ప్రారంభంలో ముఖ్యమైనటువంటి పనులు చేయడం ద్వారా మీ పిల్లల ప్రవర్తన పట్ల కొన్నిసార్లు బాధ కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. గుర్తుపెట్టుకోండి, పిల్లలు చేసేటువంటి పని మీద ఒక కంట కనిపెడుతూ ఉండండి. వాళ్ళు చెడు సహవాసాల్లోకి, చెడు స్నేహాల్లోకి, చెడు అలవాట్లలోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుందండి. గుర్తుపెట్టుకోండి, మొక్కై వంగనిదే మానై వంగదు. ఈ విషయం గుర్తుపెట్టుకొని పిల్లల విషయంలో ప్రవర్తించేటువంటి పనిలో ఉండండి. అలానే కుటుంబ సమస్యలు అనేటువంటి ఓర్పుగా మీరు పరిష్కరించుకోండి. అనవసరంగా బయట వాళ్ళతో మాట్లాడినట్టు మీరు కఠినంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటువంటి వాటికి దూరంగా ఉండండి. అలానే మీకు సన్నిహితమైనటువంటి వ్యక్తి మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం, మీకు ద్రోహం చేసేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీ అభిప్రాయాలకు సంబంధించినటువంటి వాటి గురించి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలలో డ్రైవింగ్ చేయడం, ఏదో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేయడం, ఆవేశాల్లో డ్రైవింగ్ చేయడం, అర్ధరాత్రులు డ్రైవింగ్ చేయడం అనేటువంటిది ఈ నెల రోజులు మానుకుంటే చాలా మంచిదండి. మీ స్నేహితులు లేదు బంధువుల సహాయంతో కొత్త వ్యాపారం అనేటువంటిది ప్రారంభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే మీ మొండి స్వభావం వలన మీకు చేయి దాటిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మీ చేతి వరకు వచ్చినటువంటి అవకాశాలు అనేటువంటి వాటిని మీకు మీరే పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే ఫిబ్రవరి 11 తర్వాత ప్రభుత్వ పనులు ఏవైతే చేసేవాళ్ళు ఉన్నారో వాటిల్లో సమస్యలు ఎదుర్కోవటం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు మారే విషయంలో తొందరపడకండి. అనవసరంగా ఇప్పుడు మీరు పనిచేసేటువంటి సంస్థలో ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పేసి తొందరగా ఉద్యోగం మారటం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల కంటే కూడా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం వచ్చేటువంటి అవసరం కనిపిస్తుందండి. అలానే
బుధగ్రహం యొక్క సంచారం వలన మీ ప్రవర్తనలో దూకుడు స్వభావం అనేటువంటిది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూడండి, దూకుడు సినిమాలో మహేష్ బాబు ఏం కాదు మీరు, కాబట్టి దూకుడు స్వభావం అనేటువంటిది కొంచెంగా తగ్గించుకొని ఇది జీవితం అండి, మనం ఆ జీవితానికి అనుగుణంగా నిర్ణయాలు కానివ్వండి లేదంటే జీవితానికి అనుగుణంగా ఆలోచనలు అనేటువంటివి పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా కుడి చేతికి పసుపు రంగు తాడు అనేటువంటిది కట్టుకోవటం, అలానే ప్రతిరోజు కూడా గంధపు బొట్టు అనేటువంటిది పెట్టుకోవటం, నవగ్రహాలకి ప్రదక్షిణ అనేటువంటిది చేయటం ద్వారా, గురువుల యొక్క కాళ్ళు మొక్కటం ద్వారా, అంటే మీరు ఎవరైతే గురువు అనుకుంటారో వాళ్ళ కాళ్ళు మొక్కటం, గురువులుగా మీరు ప్రత్యక్షంగా కాళ్ళు మొక్కలేకపోయినా దత్తాత్రేయ స్వామి కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, ఈ విధంగా గణేశుని కానివ్వండి, శివుణ్ణి కానివ్వండి, మీరు ఎవరైతే గురువుగా ఒకరిని మీరు అనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కాళ్ళు అనేటువంటిది మొక్కటం ద్వారా ఈ నెల అనేటువంటిది అభివృద్ధిదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. శుభం భూయా.